అల్లా మన దువాని, మన వేడుకోలుని అల్లా ఆమోదించాలి అంటే ఏముండాలి? మనము హలాల్ వస్తువులు తిని ఉండాలి. హరాం సంపాదన తిని ఉంటే అల్లా మన దువా స్వీకరించడు. చాలా ముఖ్యమైన విషయం. ప్రస్తుతం మనం జీవితం గడుపుతున్నాము. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ప్రళయానికి ముందు ఒక కాలం రాబోతూ ఉంది. ఆ కాలంలో ప్రజలు ఎలా ఉంటారు అంటే, ధర్మమైంది ఏమిటి, అధర్మమైంది ఏమిటి, హలాల్ ఏమిటి, హరాం ఏమిటి అనేది పట్టించుకోకుండా సంపాదించేస్తూ ఉంటారు. ప్రస్తుతం అదే జనరేషన్లో ఉన్నాం. చాలామందికి వారు చేసే వ్యాపారము హలాలో హరామో తెలియదు. నేను చేసే వ్యాపారం హలాల్ కాదు, హరాం కాదండి. అలా ఉంటుందా? అయితే అటు లేకపోతే ఇటు, మధ్యలో ఏమీ ఉండదు. చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమన్నంటే ప్రస్తుతం ఎలా ఉన్నాయి ఖర్చులు, అన్ని వస్తువులు పెరిగిపోతున్నాయి. ఇక నేను ధర్మపరంగానే హలాల్గానే సంపాదించాలి అంటే అవసరాలు తిరగటం లేదు కదండి, మీరేమో ఇలా అంటారేంటి అని చాలామంది వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. ఏంటంటే ఈ రోజుల్లో ఆ రోజుల్లో అలాగా ఉండలేం కదా. చాలామంది వ్యాపారంలో మోసం చేస్తుంటారు. ఏంటంటే వ్యాపారంలో వ్యాపారమే చల్తా భయ్, వ్యాపారంలో నడిచింది. ఎలా నడిచింది? ఎలాగా నడవదు. దీన్ అనేది మీకు ఇష్టమైనట్లుగా మార్చుకునేది కాదు. అది ఎలా ఉందో దాన్ని అలా అనుసరించాలి మనం. కాబట్టి చాలామంది హరాం వ్యాపారంలోకి వెళ్ళిపోతుంటారు. ఎవరైనా హరాం సంపాదన తిన్నారు అంటే వారి దువా స్వీకరించబడదు. వారి సంతానం ఎవరైతే ఉన్నారో వారు కూడా అవిధేయులుగా తయారవుతారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, ఇన్నల్లాహ తయ్యిబున్ లా యక్బలు ఇల్లా తయ్యిబా. అల్లా పరిశుద్ధుడు, పరిశుద్ధ వస్తువుల్ని మాత్రమే స్వీకరిస్తాడు. మనము హరాం సంపాదనతో అపరిశుద్ధంగా ఈ శరీరంలో ఏదైనా పంపిస్తే ఈ పూర్తి శరీరం నాపాక్ అపరిశుద్ధమైపోతుంది. ఇలాంటి శరీరంలో నుండి వచ్చే మాట అల్లా స్వీకరించడు. ఆ తర్వాత కూడా తెలియజేస్తున్నారు దైవప్రవక్త, వ ఇన్నల్లాహ అమరల్ ముమినీన బిమా అమర బిహిల్ ముర్సలీన్. మరియు అల్లా మూమిన్లకు మరియు తన ప్రవక్తలకు ఆజ్ఞాపన చేశాడు. దానినే ఆజ్ఞాపించాడు హలాల్ గురించి. ఎవరెవరికి? మోమిన్లకి మరియు ప్రవక్తలకి, ఇద్దరికి అదే వాగ్దానం చేశాడు, హలాల్ మాత్రమే తినండి అని. 23వ అధ్యాయం సూరా మోమినూన్ 51వ వాక్యంలో, యా అయ్యుహర్ రసూల్ కులు మినత్ తయ్యిబాత్. ఓ ప్రవక్తల్లారా పరిశుద్ధ వస్తువుల్ని మాత్రమే తినండి. సుబ్హానల్లాహ్. అల్లా ప్రవక్తలుగా ఆజ్ఞాపిస్తున్నాడు పరిశుద్ధమైన వాటివే తినండి అని. ఇక్కడ పరిశుద్ధము అంటే అల్లా హరాం చేసినటువంటి పంది మాంసము, రక్తము, లేకపోతే గైరుల్లా పేరు మీద కోసింది, పైనుంచి పడిపోయి చనిపోయింది, ఇవి మాత్రమే కాదు. హరాం అంటే ఏంటి? అపరిశుద్ధ వస్తువులు అంటే ఏంటి? మన సంపాదన కూడా హరాం అయితే ఆ సంపాదన ద్వారా వచ్చే హలాల్ వస్తువులు కూడా హరాం అయిపోతాయి. మీరు ఉదాహరణకి అల్లా కోడిని తినొచ్చు అన్నాడా లేదా? తినొచ్చు. ఒకవేళ మీరు వడ్డీ డబ్బులతో ఇది తింటున్నారు, ఇది హరాం అయిపోతుంది. ఇది హలాల్ అయినప్పటికీ మీ దగ్గర వచ్చినటువంటి సంపాదన హరాం సంపాదన. కాబట్టి ఇక్కడ జాగ్రత్త వహించాలి. హరాం అనగానే అల్లా ఏవైతే చెప్పాడో అవి మాత్రమే కాదు, అవి ఎలాగూ హరామే. మన సంపాదన హరాం అయితే హరాం సంపాదన ద్వారా వచ్చే హలాల్ వస్తువులు కూడా హరాం అయిపోతాయి. యా అయ్యుహల్లజీన ఆమను కులు మినత్ తయ్యిబాతి మా రజఖ్నాకుం. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు కేవలము అల్లాహను ఆరాధించేవారే అయితే మేము మీకు ప్రసాదించిన దానిలో పవిత్రమైన వస్తువుల్ని మాత్రమే తినండి. సుబ్హానల్లాహ్. అల్లాహ్ ప్రవక్తలకి విడిగా చెప్పాడు, విశ్వాసులకి విడిగా చెప్తున్నాడు, హలాల్ వస్తువులు మాత్రమే తినండి, హరాం తినొద్దు అని. ఒక్క నిమిషం పరిశీలన చేయండి. మీ వ్యాపారంలో, నా వ్యాపారంలో, మీ ఉద్యోగంలో, నా ఉద్యోగంలో నిజంగా మనము పూర్తిగా గుండెల మీద చేయి వేసుకొని నేను హలాల్ సంపాదిస్తున్నానండి అని 100% చెప్పగలమా? పరిశీలన చేయండి. తెలుసో తెలియక జరిగే పొరపాట్లు వేరు, అది కాదు. తెలుసో తెలియక జరిగేది కాదు. అసలు మన సంపాదన ఎలా ఉంది? మనము హరాం సంపాదన ఎలా సంపాదిస్తున్నాము? వేరే వారి మీద దౌర్జన్యం చేసి, వేరే వారిని మోసం చేసి, వేరే వారి హక్కులు కొల్లగొట్టి ఏం సంపాదిస్తున్నాము పరిశీలన చేసుకోండి. అలా పరిశీలన చేయలేదనుకోండి, సమాజంలో చాలామంది వస్తుంటారు, వచ్చి అడుగుతుంటారు, మౌల్ సాబ్ మా అబ్బాయి గురించి దువా చేయండి మౌల్ సాబ్, మాట వినటం లేదు. మాట ఎలా వింటాడు?
హరాం సంపాదన మనం తిని మన పిల్లలకి హరాం సంపాదన తినిపించాము. మొదటిగా ఆ వ్యక్తి ఏమవుతాడు? సృష్టికర్త అల్లాహకు అవిధేయుడుగా తయారవుతాడు, నాఫర్మాన్గా తయారవుతాడు. ఆ తర్వాత మన మాట ఎవరు వినరు. మన పిల్లలు, మన భార్యలు మన మాట వినాలి అన్నా, వారు అల్లాహకు విధేయత చూపాలి అన్నా హలాల్ సంపాదన చాలా ముఖ్యం. హలాల్ లేదా మీరు ఎన్ని దువాలైనా చేసుకోండి, ఎలాంటి ప్రయోజనం లేదు. దయప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, జాగ్రత్తగా వినండి. సుమ్మ జకర రజుల్ యుతీలు సఫర్ అష్అస అక్బర్ యముద్దు యదైహి ఇల సమాఅ యా రబ్ యా రబ్ యా రబ్. సుమ్మ జకర రజుల్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలకు తెలియజేస్తున్నారు, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? యుతీలు సఫర్, సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చాడు. చాలా దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎలా కనబడుతున్నాడు? అస అక్బర్, ముఖమంతా కూడా దుమ్ము కొట్టుకుపోయి ఉంది, బట్టలన్నీ కూడా మాసిపోయాయి, జుట్టంతా కూడా చెదిరిపోయి ఉంది. అంటే పూర్తిగా ప్రయాణం చేసి వచ్చినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి దువా చేస్తున్నాడు, రెండు చేతులు పైకెత్తి. యముద్దు యదై ఇల సమా, రెండు చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూసి దువా చేస్తున్నాడు. ఏమని? యా రబ్ యా రబ్ యా రబ్, ఓ నా ప్రభు ఓ నా ప్రభు ఓ నా ప్రభు అని. అతని దువా స్వీకరించబడుతుందా అంటే ఇక్కడ మరొక హదీస్ ఉంది. అదేమిటి? అల్లా ముగ్గురు వ్యక్తుల దువాలని రద్దు చేయడు, తిరస్కరించడు. ఏ ఆ ముగ్గురు? మొట్టమొదటి వ్యక్తి, ఏ వ్యక్తి అయితే ప్రయాణంలో ఉండి దువా చేస్తాడో. రెండో వ్యక్తి, ఏ వ్యక్తి అయితే ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద దౌర్జన్యం చేశాడు, దౌర్జన్యానికి గురైన మజ్లూమ్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి దువాని అల్లా రద్దు చేయడు. మూడో వ్యక్తి, ఏ తండ్రి అయితే తన సంతానం కోసం చేసే దువా ఉంటుందో ఆ దువా కూడా అల్లా రద్దు చేయడు. ఈ మూడు దువాలు అల్లా ఆమోదిస్తాడు. దీనికి కండిషన్ ఏమిటి? హలాల్ ఆహారం, హలాల్ సంపాదన తిని ఉండాలి. ఆ తర్వాత హదీస్లో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఆ వ్యక్తి దువా చేశాడు కదా, యా రబ్ యా రబ్ యా రబ్ అని. వ ముత్అముహు హరాం వ మల్బసుహు హరాం వ గుజియ బిల్ హరాం. సుబ్హానల్లాహ్. వ ముత్అముహు హరాం, ఆ వ్యక్తి హరాం ఆహారం తిన్నాడు. వ మల్బసుహు హరాం, ఆ వ్యక్తి తొడిగినటువంటి బట్టలు హరాం సంపాదనతో కూడుకున్నది. ఆ తర్వాత వ గుజియ బిల్ హరాం, ఆ వ్యక్తి ఎలా పోషించబడ్డాడు అంటే హరాం సంపాదనతోనే పోషించబడ్డాడు. ఆ తర్వాత ప్రవక్త వారు తెలుస్తున్నారు, ఫఅన్నా యుస్తజాబు లహు, మరి అలాంటప్పుడు ఆ వ్యక్తి దువా అల్లా ఎలా స్వీకరిస్తాడు? ప్రయాణంలో ఉన్న వ్యక్తిని అల్లా దువా స్వీకరిస్తాడు, కానీ ఆ వ్యక్తి తిన్నది హరాం, ఆ వ్యక్తి తొడిగింది హరాం, ఆ వ్యక్తి యొక్క శరీరం ఎలా పోషించబడింది? హరాం సంపాదనతో పోషించబడింది. కాబట్టి అల్లా ఆ వ్యక్తి దువాని స్వీకరించడు. ఇప్పుడు అల్లా మన దువా ఎందుకు స్వీకరించటం లేదు అంటే పరిశీలన చేయండి. మనము తౌహీద్ మీద ఉన్నామా లేదా, మనం మోమినా కాదా అనేది మొదటి విషయం. రెండోది, మనం తినేది త్రాగేది తొడిగేది హరామా అనేది పరిశీలన చేసుకోండి. లేదండి నేను హలాల్గానే ఉన్నాను అల్హమ్దులిల్లా, ఆ దువా ఇక్కడ స్వీకరించబడలేదా? కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అలా స్వీకరిస్తాడు. లేదా పరలోకంలో మన కోసము పుణ్యాలు సిద్ధపరచబడి ఉంటుంది. ఇది రెండో విషయం.